గుంటూరు మాల మహాగర్జనను భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి. మాల మహానాడు నాయకులు లింగం శివతో పాటు కిర్లంపూడి దళిత నాయకులు పిలుపు. మాల మహానాడు నాయకులు పిలుపు మేరకు ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామంలో నిర్వహించతలపెట్టిన మాల మహాగర్జన భారీ బహిరంగ సభకు మాలలంతా అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండల కేంద్రమైన స్థానిక దళితపేటలో గల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దిశగా పనిచేస్తున్నారని, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రతి మాల సోదరుడు ఐకమత్యంతో గుంటూరు మాల మహాగర్జనకు తరలి వెళ్లి మాలల సత్తాను చాటాలన్నారు. మాలలను మానువాదులుగా, దోపిడి దొంగలుగా చిత్రీకరిస్తున్న కొంతమందికి మాలల బలగం గుర్తు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగం శివ, మర్రా చెట్టిబాబు, కట్టు సూరిబాబు, బంగారు వెంకటరమణ, బులిపే గోపి, బర్రే సింహాచలం, మూరా శ్రీను, మద్దా సురేష్, బిరిసి రాజేష్, కండెల్లి రాజు, సరిసెల్ల శ్యాముల్, గుద్దాటి శ్రీను, సాధే బాబ్జీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా అంటరానితనానికి అస్పృశ్యతకి గురవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో మాలల ఈరోజు మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనుసరించి సుప్రీంకోర్టు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిది రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో మరి చాలా బాధాకరమైన విషయం. మరి ఈ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏం చెప్తుందంటే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, ఇందులో కూడా క్రిమిలేయర్ని ప్రతిపాదిస్తూ క్రిమిలేయర్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క 502 పేజీలతో మరి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని చెప్పేసి మరి ఈ కేసును కొట్టివేయడం జరిగింది. మరి దాన్ని జాతీయ కమిషన్ కూడా మరి తిరస్కరించిన సందర్భం మనం చూసాం. అలాంటి సుప్రీంకోర్టు ఈరోజు 2024 అంటే కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత ఆ యొక్క తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పుకి వ్యతిరేకంగా 7గురితో కూడిన బెంచ్ ఒక జడ్జి అయితే వ్యతిరేకిస్తున్నాడు, 6 సభ్యులతో కూడిన మరి బెంచ్ మరి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ద్వారాగా ఈ యొక్క మోడీ ఎవరైతే ఉన్నాడో మోడీ మరి ఈ యొక్క తీర్పుని వెలువరించడం జరిగింది. మిత్రులారా, ఇందులో ఈ యొక్క వర్గీకరణ అంశంలో చాలా కుట్ర అయితే దాగి ఉంది. ఎందుచేతనంటే వర్గీకరణని బూచిగా చూపించి మాలమాదికులకి 30 సంవత్సరాల నుంచి దెబ్బలాడుకునేలాగా చేస్తూ ఉన్నాడు. అదే మోడీ ఈరోజు దేశంలో మరి ప్రభుత్వం ఆయన ప్రభుత్వమే ఉన్నది. ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరగాలంటే ఆర్టికల్ 341 సవరిస్తూ రాష్ట్ర పార్లమెంట్లో మరి ఈ యొక్క చర్చలు పిలిచి దాని మీద మరి బిల్లును పెట్టి ఈ యొక్క 2/3 మెజార్టీని సాధించే మరి నాయకత్వం ఉన్న మోడీ మరి ఆ పని చేయకుండా ఈ పంచాయతీలను నడుపుతూ మాలమాదిగుల మధ్యన విడదీస్తూ ఒక పక్క మాలమాదిగులు కొట్టుకుంటే ఇంకో పక్కనే ఎల్ఐసిని అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా రైల్వే దగ్గర నుంచి ఎల్ఐసి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ మొత్తం దేశాన్నే తాకట్టు పెట్టే ప్రసక్తి తీసుకెళ్తున్నాడు. కానీ మన మాలమాదిగులు ఎంతసేపు కూడా ఉద్యోగాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు తప్పించి ఈ యొక్క వర్గీకరణ అంశం ఇది కరెక్టా కాదని చెప్పి ఎవడు కూడా గ్రహించలేని పరిస్థితి. ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఈ షెడ్యూల్ క్యాస్ట్లో పొందుపరచబడిన 59 కులాలు అందరికీ సమానంగా హక్కులు ఇవ్వడం జరిగింది. కానీ మందకృష్ణ మాదిగా ఒక మాలలని టార్గెట్ చేస్తూ మాలల మనువాదులను చిత్రీకరిస్తూ మాలలు ఎక్కువ శాతం వాటాలు దొబ్బేశారని చెప్పేసి మరి అతను మాట్లాడుతున్న మాటలు మనం అందరూ చూస్తూ ఉన్నాం. ఈరోజు కాయ కష్టం మీద రిక్షాలు దొక్కుని కూలి పని చేసుకుని ఉద్యోగాలు సంపాదిస్తే వీళ్ళ డబ్బులు చెప్పులు కుట్టుకుని ఎనాభు భూములు అనుభవిస్తూ ఉద్యోగాలకి అలాగే చదువుకి దూరంగా ఉండి ఈరోజు మా యొక్క రిజర్వేషన్ ఫలాలని మాలలే ఎక్కువ అనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, అతని హక్కులు కానీ అతని నోటుగాడు కూడు కానీ అతని జేబులో డబ్బులు కానీ ఎక్కడ కూడా దొబ్బేలేదు. మాలలు ఈ దేశంలో చైతన్యవంతమైన పొగ ఏదైనా ఉన్నదంటే మాలలే. ఎందుకంటే మహా చెరువు పోరాటం దగ్గర నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి ఈ దేశంలో ప్రతి హక్కులు మానవుడికి, దళితులకి, శూద్రులు అనేవాడికి
మరి వచ్చినాయి అంటే ఈ రోజు చట్టసభలకి పార్లమెంట్లకి పోతున్నారంటే అది అంబేద్కర్ మాలవాడు సాధించినటువంటి హక్కులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి మాలలో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా కారంచెడి కానీ చుండూరు కానీ అలాగే కదిరికుప్పం కానీ ఎక్కడ ఏది జరిగినా సరే మాలలే పెద్ద దిక్కుగా ఉండి ఈ రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నారు. అలాంటి మాలని ఒక ద్రోహుల కింద దేశ ద్రోహుల కింద మనువాదుల కింద మాట్లాడడం మందకృష్ణకి మరి సరిపోదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. గుంటూరు నల్లపాడు వద్ద జరిగే సభను మరి మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల సత్తా ఏంటనేది రేపు చూపిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మందకృష్ణ మాది కూడా మరి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మాలలో